నమస్తే అండి అందరికీ. నేను మీ డాక్టర్ ప్రవీణ్ రాజ్ని, అమరావతి హాస్పిటల్ డాక్టర్ని. రీసెంట్గా పద్మవ్యూహంలో చక్రధారి అని మూవీ తీసామంతా కూడా. ఇది రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఇన్నాళ్ళు రాయలసీమని ఒకలాగా చూసారంటే ఫ్యాక్షనిజం, ఈ హంబులు కత్తి ఇట్లానే చూసాము. కానీ ఇది ఒక మంచి విలేజ్ బేస్డ్ ఎమోషనల్ డ్రామా. మన రాళ్ల మధ్యలో కూడా ఒక మంచి స్వచ్ఛమైన ప్రేమలు ఉన్నాయని చూపించే ప్రయత్నం చేశాము. ఈ మూవీ పూర్తి 70% అంతా కూడా పులివెందుల ప్రాంతంలో షూట్ చేశామండి. తర్వాత ఇందులో మంచి మంచి టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ కానీ అశ్వరెడ్డి, భూపాల్, మధునందన్, రోహన్, తర్వాత మహేష్ విట్ట అంతా మన ఏరియా వాళ్ళు. అక్కడ హైదరాబాద్ నుంచి కూడా మంచి మంచి టెక్నీషియన్స్ అంతా వర్క్ చేశారు. మన ప్రాంతం మీద ఒక మంచి మూవీ తీసాము, ఒక మంచి ప్రయత్నం చేశాము. తప్పకుండా ఈ 21వ తారీఖు థియేటర్స్లో వస్తుంది. రాయచోట్ల గౌతమ్ థియేటర్లో ప్లే అవుతుంది. అందరూ చూసి బ్లెస్ చేయండి. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, రిమ్స్లో MBBS చేశాను, తర్వాత మన అమరావతి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశాను. ఈ ప్రాంతం వాసిని అందరూ చూసి దయచేసి ఆదరించి మాకు పూర్తి సహకారం అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రాంతం బ్యాక్డ్రాప్లో తీసామంటారు. కథల్ని వాళ్ళందరూ కూడా ఆదరిస్తున్నారు. అట్లనే కూడా ఇన్నాళ్ళు రాయలసీమని ఒక బాలయ్య బాబు దగ్గర నుంచి ఇక చిరంజీవి గారు కానీ NTR గారు కానీ అంతా కూడా తొడగొట్టడం, ఒక స్మగ్లింగ్ నిన్నటి పుష్ప కూడా మన రాయలసీమ బ్యాక్డ్రాప్లోనే తీసాము, అల్లు అర్జున్ చిత్తూరు బ్యాక్డ్రాప్లో తీసాము. అంటే కానీ ఇన్నాళ్ళు మన రాయలసీమని ఇలాగే చూసాం. బట్ ఒక చిన్న కంటెంట్ మనకు రైటర్ నాకు మొట్టమొదటి చెప్పిన లైన్ ఏంటంటే, ఒక మామూలు నేలలో పుట్టిన చెట్టు కంటే రాళ్ళల్లో పుట్టిన చెట్టు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే మామూలు ప్రాంతంలో ఉండే ప్రేమల కంటే కూడా మా రాతి హృదయాల ప్రేమలు, ఆ మనసులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనే లైన్తో తీసామండి ఈ మూవీ. సో మన ప్రాంతం మీద మన ప్రేమలను చూపించే ప్రయత్నం చేసామండి. సో వెరైటీగా అన్ని రకాలు ఉంది, ఇందులో అన్నీ ఉంటాయి. బట్ కొంచెం మన స్లాంగ్, మన ఏరియాలో ఎలా మాట్లాడతారు, మన ఏరియాలో ఎలా పిలుచుకుంటారు, ఆ స్లాంగ్తో తీసామండి. సో కొత్తగా ఉంటుంది, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇది మన ప్రాంత వాసులకి ఏమైనా మీరు చెప్పేది ఈ సినిమా వేసేసుకుంటాం. మన ప్రాంత వాసులకి అంటే ఒక మంచి ప్రయత్నం, మన వాళ్ళమంతా తీసాము. మంచి మూవీ బాగా వచ్చింది. ఇక్కడ జర్నీ నాకు మొదలుపెట్టి హైదరాబాద్ వెళ్ళి అక్కడ మంచి మంచి ప్రసాద్ ల్యాబ్ కానీ, తర్వాత పెద్ద పెద్ద ఎడిటర్లు ఉద్ధవ్ గారు కానీ, ఇలాంటి టెక్నీషియన్లు, తర్వాత మన భాను మాస్టర్, పెద్ద పెద్ద వాళ్ళతో చేసిన మాస్టర్స్, డ్యాన్స్ మాస్టర్స్ కానీ, కొరియోగ్రాఫర్స్ కానీ, టీం అంతటినీ అక్కడ అక్యుములేట్ చేసి ఇక్కడి నుంచి జర్నీ మొదలుపెట్టి అక్కడ అందరినీ కూడా కూడగట్టుకొని అందరం ఒక మంచి ఇవాళ సినిమా చిన్న సినిమా రిలీజ్ అంటే ఎంతటి కష్టంతో కూడుకుంది. థియేటర్కి OTT వచ్చిన తర్వాత జనాలు ఎలా వస్తున్నారు, ఇవన్నీ మీరు చూస్తున్నారు. బట్ ఒకసారి చూడండి, మీరు ఒకసారి చూసి దాన్ని నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోయినా చెప్పండి. బట్ ఖచ్చితంగా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంటిల్లి బాది అందరూ కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఇప్పుడు బలగం ఫేమ్ రూపాలక్ష్మి గారు నా మదర్గా చేశారు, DJTలో హీరోయిన్ ఫాదర్గా చేశారు. తర్వాత రోహన్ 90s కిడ్లో హిట్ అయిన రోహన్ ఒక మంచి కుమారస్వామి రోల్ చేశాడు. అశ్వరెడ్డి బిగ్ బాస్ ద్వారా హిట్ అయిన అశ్వరెడ్డి ఒక టైటిల్ రోల్ పద్మ అనే రోల్ చేశారు. ఈ మహేష్ విట్ట మంచి కరెంట్ సీన్ రోల్ చేశారు. అందరం కూడా మంచి ప్రయత్నం చేశాం. దీన్ని తప్పకుండా ఒక చిన్న సినిమా, మంచి సినిమా కంటెంట్తో వస్తున్నాము. ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, దయచేసి ఆదరించండి. సో నా క్యారెక్టర్ పేరు సత్య, చక్రీ లవ్ ఇంట్రెస్ట్. అండ్ కానీ నా నాన్నకి ఇష్టం లేదు. సో సత్య ఎలా ప్లే చేస్తుంది, ఎలా బ్యాలెన్స్ చేస్తుంది ఆ చూడడానికి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు మీరు చాలా రాయలసీమలో ఫైట్స్ చూశారు కదా, కానీ మన మూవీలో చాలా రొమాన్స్, లవ్ స్టోరీ, ఫుల్ కంప్లీట్గా ఎమోషన్ ఉంటుంది. సో ఈ మంత్కి 21 జూన్ పద్మవ్యూహంలో చక్రధారి రిలీజ్ అయిపోతుంది 2 days తర్వాత. సో దయచేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ కమింగ్ ఫ్రమ్ మేడం? సమ్ కోర్స్, యాక్టింగ్ కోర్స్ ఆల్రెడీ చేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడికి వచ్చి చేశాను. నాకు తెలుగు కొంచెం వస్తుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ మొదలుపెట్టిన రోజు మొట్టమొదటి ఆలోచన తాడిపత్రి నుంచి మన రైటర్ సుదర్శన్ గారు ఫస్ట్ ఈ కథను నాకు చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఒక 6 నెలలు ఈ కథ మీద పూర్తిగా వర్కౌట్ చేసి, ఆ తర్వాత పక్కనే అనంతపురం ధర్మవరం నుంచి మన డైరెక్టర్ సంజయ్ రెడ్డి, ఆయనదేమో ధర్మవరం, అటు నుంచి తర్వాత ప్రొద్దుటూరుకి వస్తే మన ప్రొద్దుటూరు మహేష్ విట్ట కానీ, మహేష్ విట్ట ఇందులో మంచి రోల్ చేశారు. తర్వాత అనంతపురం అబ్బా టీవీ డాక్టర్ హరి గారు కానీ, ఆ తర్వాత కడపకు వస్తే ప్రేక్షిత వీళ్ళు కానీ అంతా కూడా మన ఏరియాలో. తర్వాత పులివెందుల ప్రాంతంలో ఏమో 70% కోరంగొట్టుపల్లి, బలపనూరు, కస్నూరు, అంకాలమ్మగూడూరు ఈ ప్రాంతంలో 70% షూటింగ్ ఇక్కడే చేసాము.
ఓన్లీ ఫైట్ అండ్ సాంగ్స్ కోసం మాత్రమే బయటికి అవుట్డోర్ వెళ్ళాల్సి వచ్చింది. సో ఈ ప్రాంతం మీద, మన రాయలసీమ ప్రాంతం మీద రాయలసీమ వాళ్ళు అంతా కలిసి తీసామండి. ఇది మంచి ఎమోషన్స్తో కూడుకున్న మూవీ, అన్ని రకాల ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. రాయలసీమ బ్యాక్డ్రాప్స్ అంటేనే ఎక్కువ ఫ్యాన్స్ కానీ రాయలసీమ వాసులు కానీ ఎక్స్పెక్ట్ చేసేదంతా ఒకటే, ఫైట్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు దానికి విరుద్ధంగా ఒక బ్యాక్డ్రాప్ని